కాంగ్రెస్ లో జగడం రచ్చలేపుతోంది. ఉదయతన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంజయ్కి అండ్ జీవన్ రెడ్డికి మధ్య విభేదాలు అగ్గిరాజుకున్నాయి. అంటే అంతా ఇంత కాదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్తూనే సంజయ్ కాంగ్రెస్ పార్టీ ప్రకారంగా ప్రచారానికి పాల్గొనడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీ చేయాలని వ్యక్తులకి టికెట్లు జారీ చేయడం, వారి కోసం ప్రచారం చేయడం, కండువా లేకుండానే ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి ఆయన అభ్యర్థించడం. సో ఈ రకంగా కొనసాగుతోంది. కానీ ఎన్నో రోజులుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేసి మాజీ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా, సీనియర్ కాంగ్రెస్ నేతగా ఒకానొక సందర్భంలో పెద్ద ఎత్తున పార్టీకి ఆయన ఇక కీలకం కాబోతున్నారనే రకంగా ఆలోచింపజేసినటువంటి జీవన్ రెడ్డికి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. సో జీవన్ రెడ్డి ఇప్పుడు అక్కడ కన్నీళ్లు పెడుతున్నారు. జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున కన్నీళ్లు పెడుతూ పార్టీ పైన అనేక రకాల ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక సంచలన పోస్ట్ వైరల్ అయింది. ఆయన తన వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. ఆయన ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ టిక్కెట్ల వ్యవహారంతో అసంతృప్తిలో ఉన్న వ్యక్తి ఇండిపెండెంట్లకి ఓపెన్గా సపోర్ట్ చేయడమే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూ కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారనేటువంటి సంజయ్ పైన కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి వలస వచ్చిన వాళ్ళకే టికెట్లు కేటాయించారంటూ జీవన్ రెడ్డి సంజయ్ పై మండిపడుతున్నారు.